మనం ఇప్పుడు అడగాల్సింది, అర్థం చేసుకోవాల్సింది, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు అని అంటే, ఇదిగో నా పాపాలు క్షమించడానికేనంట ఆయన వచ్చింది. ఒక్కసారి మన పాపాలు క్షమించబడ్డాయి అనుకోండి, బహుశా మన పరిస్థితి బాగా ఇక్కడ ఉంటున్నాం, ఇక్కడి నుంచి చనిపోయాం అనుకోండి, శాశ్వతమైన రాజ్యంలోకి ఇక అక్కడ మరణం ఉండదు. ఇక్కడ మరణం ఎందుకు వచ్చింది చెప్పండి? దేవుని మాటను వినకపోవడం వల్లే వచ్చింది. ఇప్పుడు దేవుని మాట విన్నారనుకోండి, ఆ మరణంలో నుంచి జీవంలోనికి ఆయన దాటిస్తానంటున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మీరు వెళ్ళి ప్రార్థన చేస్తారో, మీరు ఉన్న చోటు నుంచే ఎవరో లేనప్పుడు మీరు ఆ పనికి వెళ్తూ ఉంటారు. మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచిస్తూ ఉంటే నేను ఎందుకు, నా హృదయం ఎందుకు ఇలా భయంకరంగా ఉంది, నా స్థితి ఏంటి అని మనం అర్థం చేసుకోగలిగితే, అప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వచ్చారంటే నా పాపాలు క్షమించడానికేనంట కదా. నేను వింటా ఉన్నాను, ఆదివారం చర్చికి వెళ్తా ఉన్నాను, కానీ నా పాపాలు క్షమించబడ్డాయా? ఇదిగోండి, మన పాపాలు క్షమించబడుకోకుండా ఒకవేళ 10 అంతస్తుల మేడలో ఉన్నా, ఇక్కడున్నా ఒకటే. మీకు అర్థమైందా? అంకులు